ఎవ్రీథింగ్ మీరు స్కూల్లోనే కొనాలి. యూనిఫామ్ కొనాలా, బుక్స్ కొనాలా, టై కొనాలా, బెల్ట్ కొనాలా, షూస్ కొనాలా. ఇట్లా ప్రైవేట్ స్కూల్స్ ఎవ్రీథింగ్ స్కూల్లోనే కొనాలని చెప్పి పేరెంట్స్తో చెప్తారు. ఐ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇఫ్ మనం బయటకి కొనుక్కున్నాం అనుకో, ఆ ట్రీట్మెంట్ ఎట్లుంటుందో యాజ్ ఎ స్టూడెంట్ ఐ నో. సో వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళ స్కూల్లోనే కొనాలని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ వన్ థింగ్ అదేం తెలుసా, మనం బయటకి కొనాల్సింది ఒక థింగ్ ఉంది, అదే ఎడ్యుకేషన్. ఆ టాపిక్ గురించి చెప్తాను. ఎవ్రీ మూమెంట్ పైసలు దుబ్బనికనే ట్రై చేస్తారు పేరెంట్స్ దగ్గరికి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్కి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బట్ ఆ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అస్సలు ఫాలో అవ్వవు. ముఖ్యంగా ఫీజు విషయంలో ఫీజు ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 2 చిల్డ్రన్స్ ఉన్నారనుకో, ఒక చిల్డ్రన్కి సంబంధించిన ఫీజు కట్టడానికే అతని సేవింగ్స్ మొత్తం అయిపోతాయి. అటువంటి సిచ్యువేషన్ అయిపోయింది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలను జాయిన్ చేయాలనుకుంటే. మీరు ఏ సొసైటీలో అయితే ఉంటారో ఆ సొసైటీలో మీ పిల్లలు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివితే మీ స్టేటస్ ఏమైపోతాయి అని చెప్పి మీకు ఒక ఆలోచన ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు ఫీజు కట్టలేమో అనుకో, కొన్ని స్కూల్స్లో అయితే పిల్లలకి ఎగ్జామ్ రాయనియరు, క్లాస్ మధ్యలోకి బయటకు పంపించేస్తారు. ఎగ్జామ్ అయ్యే టైంలో బయట కూర్చోబెడతారు, పేరెంట్స్కి కాల్ చేపించి రమ్మంటారు, పనిష్మెంట్ ఇస్తారు స్టూడెంట్స్కి ఫీజు పే చేయకపోతే. ప్రోగ్రెస్ రిపోర్ట్ రోజు కూడా ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వకుండా ఇస్తారు ఇఫ్ ఫీజుని పే చేయకపోతే. ఐ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇయర్ మొత్తం ఎంతో కష్టపడి చదువుతాం కదా, ఎగ్జామ్ టైంకి వచ్చే వారికి హాల్ టికెట్ ఇవ్వకుండా చేస్తారు. దీనివల్ల స్టూడెంట్ చాలా ప్రెషర్గా ఫీల్ అవుతాడు, ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ ఉండదు. నా కమింగ్ టు టీచర్స్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్కి శాలరీస్ అంత ఎక్కువ ఏమి ఉండవు. చెప్తున్నా కదా, ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి వచ్చేంత శాలరీ కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్కి ఉండదు. మ్యాక్సిమం కేసులో చాలా అంటే చాలా తక్కువనే పే చేస్తారు. ఇయర్ బై ఇయర్ ప్రైవేట్ స్కూల్స్ ఫీజుని హైక్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. బట్ శాలరీస్ వచ్చేసి స్టడీగానే మెయింటైన్ చేస్తారు, చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు టీచర్స్ ఏమైపోతారంటే, వాళ్ళు ప్రైవేట్గా ట్యూషన్స్ ఓపెన్ చేసుకుంటారు. ప్రతి స్టూడెంట్కి వాళ్ళు ఏం చెప్తారు, మన దగ్గర ట్యూషన్ ఉంది, ట్యూషన్కి వచ్చేసి ట్యూషన్లో కవర్ చేసుకుందాం లెసన్స్ అని చెప్పి క్లాస్ రూమ్లో అంత లెసన్స్ని కవర్ చేయరు. సేమ్ ఇదే ఇష్యూ వల్లనే ప్రైవేట్గా టీచర్స్ ట్యూషన్స్ని ఓపెన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆఫర్ చేసుకునే వాళ్ళు ట్యూషన్కి జాయిన్ అయిపోతారు. ఎవరైతే వాళ్ళ దగ్గర మనీ లేవో మరి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి మెయిన్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి బ్లాక్ మనీని వైట్ మనీలా చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు వేరే కంపెనీ ట్యాక్స్ ఉంటాయి కదా, ఆ మనీని డైవర్సిఫికేషన్ చేస్తారు ఈ స్కూల్స్లో ఇన్వెస్ట్ చేసి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్కి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చినా ప్రైవేట్ స్కూల్స్ ఏమంటారు సార్, వీ డోంట్ కేర్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ మెంబర్స్ ఉంటాయి కదా, బిగ్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, రాజకీయ వ్యక్తులు ఉంటాయి కదా, వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ అయిపోయినాయి. దాంతో ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ట్రస్ట్కి డొనేషన్ ఇస్తారు బ్లాక్ మనీని వైట్ మనీలా చేయడానికి. ఇఫ్ బై ఛాన్స్ ఎవరైనా మంచి చేయడానికి వస్తే, శివాజీ ద బాస్ సినిమా రజనీకాంత్ గారికి ఎట్లయితే అటువంటి సిచ్యువేషన్ అయిపోతుంది ఈ సొసైటీలో. ఇయర్లో పట్ల అయిపోయింది. ఇఫ్ మీ దగ్గర హెఫ్టీ అమౌంట్ ఉందనుకో, మీరు ఒక స్కూల్ ఓపెన్ చేయాలనుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర మనీ ఉంది కాబట్టి ఈజీగా మీరు స్కూల్ ఓపెన్ చేయొచ్చు. అదే మంచి చేయడానికి కోసం ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళకి అడుగున ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి స్టాప్ చేసేస్తారు వాళ్ళ పనిని. ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తున్నా అంటే అది సమాజ సేవ కోసం అయితే అస్సలు కాదు, దీని కథ వేరే ఉంది. ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మనం జీవించే లైఫ్ మన పిల్లలు జీవించదు అని చెప్పి బెటర్ ఫ్యూచర్ కోసం, బెటర్ లైఫ్ కోసం మిడిల్ క్లాస్ మెంబర్స్ ఖర్చు ఎంత అయినా ఉన్నా సరే, అప్పు చేసినా సరే వాళ్ళ పిల్లలకి చదివిస్తారు. దీనినే పాయింట్గా తీసుకొని ప్రైవేట్ స్కూల్ మెంబర్స్ పేరెంట్స్ దగ్గర ఎంత మనీ వస్తుందో అంత మనీ దొబ్బేస్తారు. ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ దగ్గర ఏదో ఒక రీజన్ చెప్పి మనీని అయితే దొబ్బేస్తారు. యాన్యువల్ ఫీజు అంటారు, కంప్యూటర్ ఫీజు అంటారు, ల్యాబ్ ఫీజు అంటారు, స్పోర్ట్స్ ఫీజు అంటారు, స్మార్ట్ క్లాస్ రూమ్ ఫీజు అంటారు. ఇట్లా ఏదో ఒక ఫ్యాన్సీ నేమ్ చెప్పి ఫీజుని అయితే కరెక్షన్ చేసుకుంటారు. రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను చదివిన స్కూల్లో వెన్ ఐ వాస్ 10th క్లాస్, ఆ స్కూల్ ఏంటంటే పార్కింగ్ స్పేస్ ఉంటుంది, దానినే రెనోవేషన్ చేయించారు స్కూల్ మేనేజ్మెంట్. ఆ రెనోవేషన్కి అయిన ఖర్చులని స్టూడెంట్స్ దగ్గర కలెక్షన్ చేసుకోరు, స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి ప్రతి స్టూడెంట్ దగ్గర 500 రూపీస్కి కలెక్షన్ చేసుకోరు. వాళ్ళు పర్సనల్ పర్పస్ కోసం చేసుకున్న మనకి మన దగ్గర పైసల్ని దొబ్బేసారు.